మీ బిజినెస్ గ్రోత్ చాలా స్లోగా ఉందా? ఆర్డర్స్ రావట్లేదా? మీ కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదా? చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు బట్ గ్రో చేయలేకపోతున్నారు. బికాజ్ స్మాల్ మిస్టేక్స్ వల్ల వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది. ఈ వీడియోలో నేను 3 మ్యాజికల్ స్ట్రాటజీస్ ని షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోని కంప్లీట్ గా చూసినట్లయితే మీరు మీ బిజినెస్ లో గ్రోత్ ని ఆటోమేటిక్ గా చూస్తారు. హలో ఆల్, ఐఎమ్ నాహిదా, ఫ్యాషన్ బిజినెస్ కోచ్ ఫర్ తెలుగు ఉమెన్. నేను తెలుగు ఉమెన్ కి ఇంట్లో ఉండి బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గ్రో చేయాలి అనే పాయింట్స్ ని నేర్పిస్తాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలా మంది ఉమెన్స్ కి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంట్లో నుండి బిజినెస్ ని స్టార్ట్ చేయడం అండ్ గ్రో ఎలా చేయాలి అనేది. మరిన్ని టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కస్టమర్ ఎవరు అనే క్లియర్ ఐడెంటిటీ ఉండాలి. మీ ప్రోడక్ట్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, వాళ్ళకి యూస్ఫుల్ అయినా, మీ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేవి అనాలిసిస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయినా శారీస్ కానీ, జ్యువెలరీ కానీ, డ్రెస్సెస్ కానీ ఇలాంటివి మీరు చూస్ చేసుకున్నట్టయితే అది ఉమెన్స్ కా, మెన్స్ కా, కిడ్స్ కా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనే క్లియర్ ఐడెంటిటీ ఉండాలి. దీన్ని టార్గెట్ కస్టమర్స్ అంటాం. ఈ కస్టమర్స్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు చేయగలిగినప్పుడు మీరు బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. ఇది మెయిన్ వే. ఫస్ట్ది, మీ కస్టమర్ని కనుక మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మార్కెట్ చాలా ఈజీ అవుతుంది. రిమెంబర్ వన్ థింగ్, రైట్ కస్టమర్స్ ఉంటే మోర్ సేల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. వే 2, బిల్డ్ యువర్ ఆన్లైన్ ప్రెసెన్స్. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఆన్లైన్లో ఉంది. సో బిజినెస్ అనేది గ్రో అవ్వాలి అంటే మీరు ఆన్లైన్లో విజిబుల్గా ఉండాలి. 3 ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఈ రోజుల్లో బిజినెస్ని తెచ్చుకోవడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వీటిని వాడుతూ కంటెంట్ పోస్ట్ చేయండి. ప్రతిరోజు ప్రొడక్ట్స్ ఫొటోస్ కానీ, కస్టమర్ రివ్యూస్ కానీ, బిహైండ్ ద సీన్స్ కానీ, టిప్ రిలేటెడ్ యువర్ నీచ్ కానీ, అంటే మీ నీచ్ మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఒక టిప్ని ఇస్తూ కూడా మీరు ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. పీపుల్ ట్రస్ట్ చేస్తారు బిజినెస్ని వాళ్ళు రెగ్యులర్గా చూసినప్పుడు మాత్రమే. విజిబిలిటీగా ఉంటే ట్రస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. దానితో పాటు సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. థర్డ్ వన్ ఏంటంటే బిల్డ్ స్ట్రాంగ్ ట్రస్ట్ విత్ కస్టమర్. బిజినెస్లో మెయిన్ పార్ట్ ఏంటంటే కస్టమర్స్ కనుక స్ట్రాంగ్గా ట్రస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆర్డర్స్ రిపీటెడ్గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీ ప్రొడక్ట్ క్వాలిటీ, కస్టమర్స్తో మీరు వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎంత జెన్యున్గా ఉంటే వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీ ప్యాకేజింగ్, మీరు క్వాలిటీ ప్రోడక్ట్, మెయిన్ థింగ్ క్వాలిటీ అయిన ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల కస్టమర్స్ రిపీటెడ్గా వస్తారు. సో కస్టమర్స్ మీకు మెసేజ్ చేసినప్పుడు లేట్గా రిప్లై ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళల్లో ఒక నెగ్లిజెన్సీ ఫామ్ అవుతుంది. ఓకే, వీళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు అని. సో మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్లో ట్రస్ట్ని బిల్డ్ చేయండి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ట్రస్ట్ బిల్డ్ అవుతాయి. మెయిన్ థింగ్ ఏంటంటే బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మ్యాజిక్ కాదు మనం చేయాల్సింది కరెక్ట్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఫ్యాషన్ బిజినెస్ అని టైప్ చేయండి అండ్ ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.